హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ రాజమౌళి మహేష్ కాంబోలో వస్తున్న సినిమా వారణాసి. SSMB 29 పేరు మీద ఇప్పటి వరకు మనం అప్డేట్స్ చూసాం. ఇక మీద నుంచి వారణాసి అన్న టైటిల్ మీద అప్డేట్స్ చూడబోతున్నాం. ఈ సినిమా 2027 సమ్మర్లో రిలీజ్ కాబోతుందని కీరవాణి ఈ ఈవెంట్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే ఆ గ్లిమ్స్ వీడియో ఉంది చూసారు, అసలు అత్యద్భుతం అని చెప్పాలి. ఈ వీడియో చూసిన వాళ్ళంతా అవతార్ కా బాప్ అని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, రాజమౌళి అసలు ఏమైనా కట్ చేశారా, సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో ఈ 3 నిమిషాల్లో చెప్పేశారని ఆయన మీద ప్రశంసల జల్లు కూడా కురిపిస్తున్నారు. ఆ వీడియో గురించి మాట్లాడుకుంటే అసలు ఓపెన్ అవ్వడమే ఆ వీడియోలో అద్భుతమైన విజువల్స్ మనకి కనిపిస్తాయన్నమాట. క్రీస్తు శకం దగ్గర నుంచి మొదలు పెడితే 2027 CE నుంచి 7022 BCE వరకు మనల్ని తీసుకెళ్ళిపోతారు. అంటే ఇది ఒక టైం ట్రావెలర్ సినిమాగా మనకి కనిపిస్తోంది. ఒక యాక్షన్ అడ్వెంచరస్ ఫిలింగా మనం చూడొచ్చు దీన్ని. అండ్ ఆ వీడియోలో మహేష్ బాబు ఎంట్రీ ఉంటుంది. అసలు నిజంగా ఏమైనా చూపించారా మహేష్ బాబుని? ఆయన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి. ఎద్దు మీద ఒక చేత్తో త్రిశూలం ధరించి ఇంకొక చేత్తో ఆ ఎద్దు నూపురాన్ని పట్టుకుని ఆయన వస్తూ ఉంటే వెనకాల డస్ట్ అలా లేస్తూ ఉంటుంది. అసలు సూపర్గా ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబుది. అయితే అదిరిపోయింది అంతే, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఈ ఈవెంట్ వేదికగా రాజమౌళి గారు మహేష్ని గురించిన ఒక విషయాన్ని రివీల్ చేశారు. అదేంటి అంటే, మహేష్ బాబు ఎప్పుడు సెల్ ఫోన్ క్యారీ చేయడట. పనిలో ఉన్నప్పుడు, షూటింగ్కి వెళుతున్నప్పుడు, లేదా సినిమా పర్పస్ ఏదైనా ఆఫీసులకు వెళుతున్నప్పుడైనా, కారు దిగుతున్నప్పుడు కారులోనే సెల్ ఫోన్ వదిలేస్తారట. మళ్ళీ తిరిగి ఆయన కారు ఎక్కినప్పుడే సెల్ ఫోన్ ముట్టుకుంటారట. ఆ వర్క్ 8 గంటలైనా 10 గంటలైనా, షూటింగ్ ఎంతసేపైనా ఉండనివ్వండి, అసలు ఫోన్ జోలికే వెళ్ళారట. అంత నిబద్ధతతో పనిచేస్తారు కాబట్టి ఆయన సూపర్ స్టార్ అయ్యారు అంటున్నారు అభిమానులు. ఈ విషయం షేర్ చేసుకున్న తర్వాత దాన్ని అందరూ కూడా నెట్లో తెగ వైరల్ చేసి పడేస్తున్నారు. సూపర్ స్టార్లో మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఇది అంటున్నారు రాజమౌళి.